దానియేలు అంటే దేవుడే న్యాయాధిపతి అని అర్థం. దానియేలు అంటే దేవుడే న్యాయాధిపతి అని అర్థం. ఈ దానియేలు ఇశ్రాయేలులో నుంచి యవనస్తుల్లో నుంచి వారు ఆ దేశాన్ని పట్టుకున్నప్పుడు అక్కడి నుంచి యవనస్తులందరినీ తీసుకొచ్చిన వాళ్ళల్లో ఒకడు నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తినప్పుడు దేవుడు వాళ్ళకి అప్పగించినప్పుడు అక్కడి నుంచి యవనస్తులందరినీ తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వరకు తీసుకొచ్చాడు. ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకుని వచ్చి తీసుకుని వచ్చిన వాళ్ళల్లో కొన్ని అర్హతలు ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకొచ్చారు. ఆ ఇజ్రాయేల్ వంశంలో వాళ్ళల్లో కొన్ని అర్హతలు ఉండాలని ముఖ్యులైన వారిని తీసుకొచ్చాడు, లోపం లేని వారిని తీసుకొచ్చారు, సౌందర్యం కలిగిన వాళ్ళని తీసుకొచ్చారు, సకల విద్యల్లో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వారు, తత్వజ్ఞానం కలిగిన వారు. ఈ రాజగృహంలో ఆ సన్నిధిలో నిలబడ్డానికి కొరకు వాళ్ళకి కొన్ని ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళు ఆ దేశంలో వాళ్ళని ఆ దేశ పరువు కొరకు వాళ్ళని వాడుకోవడానికి కొరకు యవనస్తుల్ని తీసుకున్నారు. కల్దీల దేశములో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినారు. వాళ్ళలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ఉన్నారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ఉన్నారు. వీళ్ళ విషయంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అయితే విషయంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టి దానికి కానీ దండం పెట్టకపోతే వాళ్ళని అగ్నిగుండంలో వేసేస్తానని చెప్తే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒక ముగ్గురు. దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు అయితే ఈ సందర్భంలో దానియేలు ఆ సందర్భంలో లేడు అక్కడ. ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మాత్రం విగ్రహాన్ని నిలబెట్టి దాని దండం పెట్టమంటే మేము పెట్టమన్నారు. ఈ రోజుల్లో ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు విగ్రహాల దగ్గరికి వెళ్ళి డ్యాన్సులు వేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, పొయ్యి నీళ్ళల్లో మునగుతున్నారు, చస్తున్నారు. మన కర్నూల్లో చచ్చిపోయినారు. విగ్రహాల దగ్గర డ్యాన్సులు వేసి దూకి చచ్చారు కొంతమంది. మీ పిల్లలు జాగ్రత్త, సీజన్ వచ్చింది, జాగ్రత్త. చెప్పాల్సిన బాధ్యత నాది. అర్థమైందా? పొరపాటున మన పిల్లలు విగ్రహాలకి, వెలుగుకి, చీకటికి పొత్తు లేదు. అర్థమైందా? వెలుగుకి, చీకటికి పొత్తు లేదు. విగ్రహాలకి, దేవుడికి పొత్తు లేదు. నిగ్రహం లేని వాళ్ళకి విగ్రహాలు కావాలా? అర్థమైందా? వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అందుకని మా దేవుడికి తప్ప మేము ఇంకొకరికి దండం పెట్టమన్నారు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదన్నారు. దానియేలు జీవితంలో మనం గమనించి చూస్తే దానియేలులో తప్పులు ఉండాలని కనిపెట్టడానికి ప్రయత్నించారు. దానియేలు 120 మందిని ఆ దేశ క్షేమం కొరకు ఎన్నుకుంటే వాళ్ళ మీదగా ముగ్గురు పెద్ద ప్రధానులుగా ఎన్నుకుంటే, ఫైనాన్స్ మినిస్టర్స్గా ఎన్నుకుంటే వాళ్ళల్లో ప్రాముఖ్యుడు దానియేలు. ముగ్గురులో మళ్ళా దానియేలు ముఖ్యమైన వాడు. ఇంత స్థితిలో ఇతను ఉన్నాడని దానియేలు మీద
కొంతమంది విషపు చూపు చూసి ఒప్పల మనసొప్పల పొరపాటున మనసు ఒప్పలేదు. దానియేలు ఇంత స్థితిలో ఉండటం వాళ్ళకి మనస్సు ఒప్పలేదు. ఎందుకంటే దానియేలు ఎటువంటి మనస్సు కలిగిన వాడంటే, దానియేలు ఎటువంటి బుద్ధి గలవాడంటే, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. శ్రేష్టమైన బుద్ధి గలవాడు కనుక వాళ్ళ మీదకి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు దానియేలు. వీళ్ళు ఇంత స్థితిలో అతను ఉండకూడదని, అతని మీద ఏదైనా నెపములు మోపవలనని, నేరములు మోపవలనని, నింద మోపవలనని వెతుకుచున్నారు అని రాసింది. అతని మీద నింద మోపాలని వెతుకుతున్నారు. నిందలు పెట్టాలని వెతికి ఒక్కట దొరకల. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక్కట దొరకల. ఎందుకంటే శ్రేష్టమైన బుద్ధి గలవాడు. లంచం తీసుకునేవాడు కాదు. అర్థమైందా? కంచం కోసం లంచం తీసుకునేవాడు కాదు. అర్థం కాల? అటువంటి వాడుగా దానియేలు. అతను ఏదో ఒక లోపం, ఏదో ఒక నేరం మోపి అతను ఇరికించాలని ప్రయత్నించాడు. అతనిలో ఏ లోపము వాళ్ళకి దొరకలేదు. చెప్పండి. అతన్ని ఎలా పట్టుకోవాలని ప్రయత్నించినా ఏమి దొరకలే అతని దగ్గర. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డల్ని దాంట్లో ఇరికించాలని ప్రయత్నిస్తుంటారు. అపోస్తలుడైన పౌలుని కూడా ఇరికించాలని ప్లాన్ చేశారు. ఎవరి ద్వారా ఇరికించాలనుకున్నారంటే భక్తి కలిగిన స్త్రీల వల్ల ఇరికించాలని ప్లాన్ చేశారు. భక్తి లేని ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ ద్వారా కాదు. భక్తి లేని ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏమైనా చెప్పారనుకో, ఈ మనిషి చెప్తే మనం ఏం నమ్మేది అంటారు. భక్తి కలిగిన వాళ్ళు చెప్పారనుకో, ముసుగేసుకొని ముడి ఊడిపోకుండా పెట్టుకొని, చేతులు కూడా కనబడకుండా ఇక్కడ దాకా కుట్టించుకొని, చేతులు కూడా కనబడకుండా, మళ్ళీ చేతులకు మళ్ళీ ఏం వేసుకుంటారు, తెల్లగా ఏంది అయ్యే గ్లౌజులా. నేను ఒకసారి గ్లౌజులు అనమని బ్లౌజులు అన్నా. నన్నేం చేయమంట, ఇంగ్లీష్ ఒక మాట తప్పితే అది ఎన్నెన్నో అర్థాలు వస్తాయి. అర్థం కాల? ఆ చేతులు కూడా కనబడకుండా భక్తిగా ఉన్న ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరిని అసలు కళ్ళెత్తి కూడా చూడరు. ఇంటికాడ తల తీస్తే చచ్చి దాకా తలకు పైకెత్తరు. అంత భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. ఆ భక్తి కలిగిన వాళ్ళు కొంతమంది నేర్కొని అపోస్తలుడైన పౌలుని బ్రష్ పట్టేయాలని ప్లాన్ చేశారు. మీకు కావాలంటే ఇంటికి వెళ్ళి అపోస్తలు గారు బాగా చదువుకోండి. రెఫరెన్స్ నన్ను అడగబాకండి, నాకు కూడా కరెక్ట్గా గుర్తులేదు. మొత్తానికి అపోస్తలు గారికి మాత్రం తెలుసు. అపోస్తల గారు నేను ఎందుకు చదువుతానంటే అపోస్తలుడైన పౌలు ఎట్లా మాట్లాడతాడని నేర్చుకోవడానికి. ఎదుటివాడితో ఎట్లా మాట్లాడాలో తెలుసుకోవాలంటే అపోస్తల కార్యం చదవాలి. అపోస్తల గారు రాసింది డాక్టర్ లూకా గారు రాశారు. కానీ అపోస్తలుడైన పౌలు ఎట్లా మాట్లాడతాడో భలే రాశాడు. నేను చాలాసార్లు అపోస్తలుడైన పౌలుని ఫాలో అవుతుంటా మాట్లాడే విషయంలో. ఎట్లా మాట్లాడాలి, ఎదుటి వారితో ఎట్లా మాట్లాడాలి అనే దాన్ని మనం ఫాలో అవ్వాలంటే అపోస్తల గారు చదవండి. అపోస్తలుడు భలే మాట్లాడతాడు. అపోస్తలుడైన పౌలు ఏదో ఒక నెపం మోపాలా, ఎట్లా ఒకటి ఇరికించాలా, ఏదో ఒక నింద మోపాలా. నింద అంటే మీకు తెలుసు కదా, చెయ్యని దాన్ని చేశారని చెప్పడం నింద. ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా నిందలు రావచ్చు.
ఏ వయసులో అయినా రావచ్చు. కొంతమంది వయసులో ఉన్నాయి కాబట్టి నిందలు వచ్చాయి అనుకుంటారు. కాదు 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 కాదు, వయసుకి నిందలకి సంబంధం లేదు. వయసుకి నిందలకి సంబంధం లేదు. శోధనకి ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా శోధన వస్తుంది. శరీరం ఉంటే చాలు శోధన రావడానికి. శరీరం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది. నిందలు కూడా ప్రతి ఒక్కరికి వస్తాయి. నిందలు కూడా ప్రతి ఒక్కరికి వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. నిందలు ఖచ్చితంగా వస్తాయి. మనం దేవుని బిడ్డలైతే నిందలు వస్తాయి. నిందలు రావాలా. కొంతమంది నిందలు జయిస్తారు. కొంతమంది నిందలు వస్తే చేయని దాన్ని మనం చేశారని చెప్పినప్పుడు నిజంగానే చేసి చూపిస్తా అనేవాళ్ళు కొంతమంది జీవితాలు నష్టపరుచుకుని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి భార్య కానుపుకు పోయి ఆ పక్కన ఉన్న ఒక ఆంటీ పాపము యవనస్తుడు, కొత్తగా పెళ్ళయింది, మొదట కాన్పు, భార్యను తీసుకొని పోయినారు. ఆ పక్కన ఉన్న ఆంటీ ఒక ఆమె వచ్చి వాడికి అన్నం వండి పెడతా ఉంది. అన్నం వండి పెడుతుంటే ఆ ఇంటోడు ఈ ఇంటోడు ఈ ఆ ఇంటోడు ఉంది. ఆ ఆంటీకి నీకేం సంబంధం అన్నారంట. ఆమె నీకెందుకు అన్నం వండి పెడుతుంది అని అన్నారంట. ఆ ఇంటోడు వెనకింటోడు పక్కింటోడు వెనకింటోడు. ఆమెకుంట ఇంచుమించు 58 ఏళ్ళు. ఆంటీకి, వాడికి కాదు, ఆంటీకి 58 ఏళ్ళు ఉంటాయి. కానీ ఆమె ఒక్క తెల్లంటికి ఉండదు, రంగు పూసుకుంటుందేమో మనకు తెలీదు. మొత్తానికి ఆ పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు ఆ పిల్లోడికి నీకేం సంబంధం అన్నారంట. వాడిని అన్నారని నిందలు వేశారని నేను చేసి చూపిస్తాను ఆంటీని తీసుకెళ్ళిపోయాడు. నిందలంటే చెయ్యని దాన్ని నింద అంటారు. యవనస్తులకైనా ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా నిందలు వస్తాయి. చేయని దాన్ని నింద అంటారు. చేసిన దానికి నింద ఎందుకు? భయం ఎందుకు నీకు? గుమ్మడికాయలు దొంగలు అంటే భుజాలు తోడుకున్నా అంట ఒకడు. వాడు దొంగ అయితే తోడుకోవాలా? నేను చేసి చూపిస్తాను అని తీసుకెళ్ళి. కొంతమందికి నిందలు వస్తే ఏం చేస్తారు? అమ్మో నాకు నింద వచ్చేసింది, నా మీద నిందలు పడిపోయినాయి, నేను ఏ మొహం పెట్టుకుని బయటికి పోను, నేను ఏ మొహం పెట్టుకున్నా. తావలే ఖర్చు నీదేదేడా? ఏది ఖర్చుపోయేదే? ఏ మొహం పెట్టుకుని పోను? ఈ ఖర్చు నీదేదేడా? ఏ మొహం పెట్టుకొని పోను నేను బయటికే? నేనే మొహం పెట్టుకొని పోను? నీ మొహమే పెట్టుకొని పో. నీ మొహమే పెట్టుకొని పో. నీకు నింద వచ్చింది, నువ్వు చేయలేదు కదా, నువ్వు ఎందుకు భయపడతావు? సేవకు వచ్చి 32 ఏళ్ళు నింద వచ్చిందని మొఖానికి గుడ్డేసుకుని ఉంటే ఎట్లా? సాయిబులు పెళ్లి కూతుళ్ళు పెళ్లి కొడుకు ఇట్టే ఉంటాడు. సాయిబులు పెళ్లి కొడుకు ముఖం కనపడదు, పూల అన్నీ మల్లెపూలే ఉంటాయి. అర్థం కాలా? ఈ మధ్య ఏదో సాయిబుల పెళ్లి కొడుకు మారిపోయాడంట. ఎందుకంటే మొహం చూసేదిలే, తాళి కట్టేది కూడా వాడు కాదు, తాళి కట్టేది కూడా అతను కాదు, వేరే వాళ్ళు పోయి కట్టేస్తారు తాళి. అయినా అయినా మనకెందుకులే, అయినా మనకెందుకు? మన సహోదరులే కదా, దాని గురించి ఎందుకు? కానీ ఏది ఏమైనా నిందలు వస్తాయి. నిందలు రాకపోతే నువ్వు మనిషి. అసలు దానియేలు అంతటోడికి నింద వచ్చింది చూడు. ఇక్కడ అతి శ్రేష్టమైన మనసు కలిగినోడికి నింద వచ్చింది. నీకు నాకెంత, నువ్వు నేనెంత? ఆఫ్టర్ ఆల్ నిందలు రానోడు ఎవడుంటాడు? నింద వచ్చిందని చెప్పి కృష్ణాల పైన పోసుకుంటావా? అట్ట పోసుకొని కృష్ణాలు లేకుండా పోయింది. అంతకుముందు సంవత్సరం నెలకు ఒకరైనా కాల్చుకొని తీసిపోయేవాళ్ళు ఆడవాళ్ళు. ఈ మధ్య కాల్చుకోకపోవడం తగ్గిందంటే కృష్ణాలు లేకుండా పోయింది. నిందొచ్చేస్తే కాల్ చేసుకోవడమేనా? నిందొస్తే ఊరేసుకోవడమేనా? నిందొస్తే గ్యాస్ వదిలిపెట్టి కాల్చుకోవడమేనా? నిందొస్తే ఊరు వదిలిపెట్టి వెళ్ళటమేనా?
నువ్వు పవిత్రమైన మనసు కలిగిన వాడు కనుక నువ్వు నిలబడాలా దేవుని కొరకు గట్టిగా. ఆమేన్. చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమేన్. దానియేలు మీద ఎన్ని నిందలు మోపాలనుకుని దొరకవు. నువ్వు చేస్తే కదా దొరికేదాన్ని. చేయనోడికి ధైర్యం ఉంటాడు, చేసినోడు దాక్కుంటాడు. చేసినోడు ధైర్యంగా ఉంటాడు. చెరసాలకు పోయి ఏడగనే భయపడ్డాడు. అర్థమైందా? దొరకలా, ఒకటి దొరకలా. ఎట్లాగా నీకు నిరికించాలని ఏం చేశారంటే, అతని దగ్గర ఉన్నది ఒకటి రోజుకు 3 మార్లు యెరూషలేము వైపు కిటికీ తీసి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. అందరు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు మాత్రమే చెప్పండి. రోజుకు ఒక పూట అన్నా చేసేవాళ్ళు చేయండి. హల్లెలూయా చెప్పండి. నిజమేనా? నన్ను నమ్మంటారా? నమ్ముతున్నాను అని అనుకుంటున్నా. నమ్ముతున్నాలే. నమ్మకుంటే ఇంక నిన్నేం చేయమంట? నమ్మాలా? ప్రార్థన చేస్తున్నారు అందరూ, ఓకే, ప్రార్థన చేస్తే మంచిదే. 3 మార్లు ప్రార్థన చేస్తా ఉంటే వీళ్ళకి ప్లాన్ వేసుకున్నారు. ఈ 4 రోజులు 3 నెలల 3 నెలలు 30 రోజుల 30 రోజుల 30 రోజులు అంటే 3 నెలల 30 రోజులు 30 రోజులు ఎవరికంటే వాళ్ళకి విజ్ఞాపన చేయకూడదు. రాజుకే చేసుకోవాలా, ఇంకెవరికి చేయకూడదు విజ్ఞాపన. దీంట్లో దొరకతాడు. ఏ విధంగా వీడినేమో ఆడుకోవాలరా, చంపేర్రా వీడిని అనుకున్నారు. వీడిని భూమి మీద లేకుండా చేసేయాలనుకున్నారు. భూమి మీద లేకుండా చేద్దాం అని ప్లాన్ వేసి రాజు ముద్ర కూడా ఏం చేసుకున్నారు. విజ్ఞాపన చేస్తే నీకే చేయాలి, ఇంకెవరికి చేయకూడదు. ప్రార్థన ఎవరికి చేయకూడదు. ఎవరితో దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఏ ప్రార్థన చేయకూడదు. ఈ ఆజ్ఞ వచ్చిందని తెలిసి ఇంటికి వెళ్ళి యెరూషలేము కిటికీలు తీసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. రాజు దగ్గర కంప్లైంట్ వచ్చింది. దానియేలు ఉన్నాడే, దానియేలు నీకు మొరపెట్టకుండా ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వైపు గేటు తీసి తలుపు తీసి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తే దానియేలుని పట్టుకొచ్చినారు. దానియేలుని పట్టుకొచ్చి వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం. దొరికినాడరా మన చేతికి, దొరికినాడరా, ఇక అయిపోయినాడరా, మనమే పై స్థానంలో ఉంటాము, వీడి కింద మనం అందరం ఉండాలా. ఆ దేశంలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకంటే ఈ యూదుడు వీడి పైన ఉన్నాడా. ఈరోజు ఏ విధంగా కానీ వీడిని హతమార్చాలా, సింహాల బోన్లో ఏపిచ్చేసి ఒక చట్టాన్ని తెచ్చినారు. క్రైస్తవుల్ని అనగదొక్కాలని ఎన్ని చట్టాలు వచ్చినా ఏమీగా అవన్నీ తలకిందులు అయిపోతాయి అంతే. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తలకిందులైపోతాయి. ఆ చట్టం వస్తే ఇంకా క్రైస్తవులు ఇంకా ఎక్కువ అవుతారు. దానియేలు ఏం భయపడలా, ప్రార్థన చేసి తీసుకొచ్చారు దానియేలుని. రాజుకి ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి మనకు దొరుకుతాడా, ఇతని సింహాల బోన్లో వేసేస్తున్నాడని రాజుకు చాలా దుఃఖం అయిపోయింది. రాజుకు చాలా దుఃఖం. ఎవడైతే ఒక రాజ్యానికి ఉపయోగపడే వ్యక్తి, చాలా ఉపయోగకరమైన వ్యక్తి, అనవసరమైన చిక్కుళ్ళు చిక్కించి చంపేస్తుంటే ఎవరికైనా బాధే కదా. రాజు చాలా బాధపడిపోతున్నాడు. తీసుకొచ్చారు దానియేలుని, సింహాల బోన్లో తోసేశారు, రాయి అడ్డం పెట్టేశారు. రాజు ఆ రాత్రంతా ఏమి తినకుండా ఉపవాసం ఉన్నాడు. రాజు సాయంత్రం అయితే నాట్యం ఆడేవాళ్ళు ఉంటారు, మ్యూజిక్లు వాయించేవాళ్ళు ఉంటారు,
ఇన్స్ట్రుమెంట్లు అన్నీ వాయించే వాళ్ళు అందరూ ఉంటారు, నాట్యం ఆడేవాళ్ళు ఉంటారు. వినోదం అంతా అయిన తర్వాత ఆయన పడుకొని నిద్రపోతాడు. వాటిలన్నిటిని ఆఫ్ చేయించేసాడు. వద్దు, శ్రేష్టమైన బుద్ధి కలిగినోడు సింహాల బోన్లో పడిపోయినాడు. అరే రరే దానియేలు అని రాజు వాటిలన్నిటిని విరమించుకున్నాడు. రాత్రంతా నిద్ర పట్ల ఉదయాన్నే రాజు ఆ బోను దగ్గరికి వెళ్ళిపోయి, సింహాల బోన్లు వేసిన దగ్గరికి వెళ్ళిపోయి దానియేలు వెళ్ళి, రాజు వెళ్ళి దానియేలును పలకరిస్తున్నాడు. ఏమని పలకరిస్తున్నాడు చదవండి. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, దుఃఖ స్వరంతో దానియేలు దానియేలు దానియేలు, దుఃఖముతో దానియేలు దానియేలు దానియేలు, దుఃఖ స్వరంతో అని, జీవము కలిగిన దేవుని సేవకుడా, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యమును సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక. లోపల నుంచి ఒక స్వరం, చపడగొట్టండి, లోపల నుంచి ఒక స్వరం. దానియేలు ఎవరు? దానియేలు ఎవరు? జీవము కలిగిన దేవుని సేవకుడు. ఇక్కడున్న మనల్ని అందరినీ గురించి అనాలా, జీవం కలిగిన దేవుని బిడ్డలు వీళ్ళని. నిన్ను గురించి చెప్పాలా, నిన్ను గురించి చెప్పాలా. జీవం కలిగిన దేవుని ఆరాధించే బిడ్డలు వీళ్ళని చెప్పాలా. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే బిడ్డలని మిమ్మల్ని గురించి చెప్పగలగాలి. కష్టం వచ్చినప్పుడు కదా మనం ఎవరో లోకానికి తెలిసేది. ఆ శ్రమలో నిలబడినప్పుడు కదా మనం ఎవరో తెలిసేది లోకానికి. అప్పుడు దానియేలు అంటున్నాడు, అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక. ఇప్పుడు అంటాడు అసలు మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. అందరు చెప్పండి, నేను దేవుని దృష్టికి నిర్దోషిని. ఇప్పుడు తలెత్తిన సాయి చూడండి, మీరు అసలు దేవుని దృష్టిలో ఉన్నారా? భలే చెప్పినారా మీరు, దేవుని దృష్టిలో ఉన్నారా? దేవుని దృష్టిలో ఉన్నారా? అసలు దేవుని కనుచూపు పరిధిలో ఉన్నారా? దేవుని కనుచూపు పరిధిలో ఉన్నారా? ఇప్పుడు నేనున్నాను, ఒక వ్యక్తికి, ఒరేయ్ నా కంటికి కనబడేంత దూరంలో ఉండు, నాకు కనబడతా ఉండు, నువ్వు ఎక్కడున్నా నాకు కనబడాలి అని నేను చెప్పా. నా కనుచూపు పరిధి ఎక్కడ దాకా ఉంటుంది? అది ఇంత దూరం ఉంటుంది. ఎక్కడున్నా నా కనుచూపు పరిధిలో ఉంటే నేను కనుచూపు పరిధిలో ఉంటే గమనిస్తుంటా. ఆ కనుచూపు పరిధి కంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతే నేను కనిపెట్టగలనా? దేవుని కనుచూపు పరిధిని ఎవడన్నా తప్పించుకొని వెళ్ళగలడా? వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కనుచూపు పరిధిలో ఉండరు. కనుచూపు పరిధిలో ఉండాలా. నేను నా దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నా, నిర్దోషిగా ఉన్నా. కొంతమందిని ఎతికినా కనబడరు, దాక్కుంటారు. సౌలు దాక్కోలా? వంట సామాన్లు పక్కన పోయి దాక్కోలా?
సౌలు వంట సామాన్ల పక్కన దాక్కోలా, దావీదు ఏ సౌలు ఎక్కడరా, సౌలు ఏడంటే సౌలు దాక్కొని ఉంటాడు. కొంతమంది దాక్కొని ఉంటారు, కట్టి ముందుకు రారు. నేను లెక్క పెడతా ఉంటా, ఎన్ని రోజులు అయింది వీడిని చూసి, ఈ విశ్వాసం చూసి ఎన్ని రోజులు అయింది, ఎందుకు ముందుకు రావట్లేదు, తప్పించుకుని వెళ్తున్నారు. ప్రార్థన అయిపోగానే అటబడి వెనక నుంచి అంటారు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ ముందు ఎత్తుగా ఉన్న వాళ్ళని చూసుకుంటారు. కొంతమందిని గొలియాతు లాంటి వాళ్ళు, వాళ్ళ ముందు ఎవరు లావుగా ఎత్తుగా ఉన్నారో వాళ్ళని చూసుకుని వాళ్ళ వెనక కూర్చొని ఒక్క కన్నుటి పెట్టి గుడ్డికోడి చూస్తుంది చూడు, గుడ్డికోడి చూసి అట్లా చూస్తూ ఉంటారు. ఇట్లా చూసి ఇట్లా వాక్యం చెప్పేటప్పుడు ఇట్లా అంటుంటారు, రే నువ్వు వచ్చినావా చర్చికి, నేను ఎందుకు రాలేదునా, నువ్వు చెప్పిన వాక్యం చెప్పమంటావా అంటారు. నువ్వు నాకు కనబడలేదురా, నువ్వు కూర్చునే సగం చూసాను నేనే, నువ్వు వరో నా ముందు ఎవరు కూర్చొని చెప్పు అంటాడు. ఎవరు నీ ముందు ఎవరో ఒక లావు కూర్చో, ఆయనకి నేనే ఉన్నాను, నాకు కనబడకుండా ఆయన కూర్చొని ఉంటారు. కొంతమంది కంటి చూపు కనబడకుండా, తల్లిదండ్రులు కంటి చూపు కనబడకుండా కొంతమంది, అర్థం కాల, టీచర్ కంటి చూపు కంటి కనబడకుండా కొంతమంది, సేవకుడు కంటి చూపు కనబడకుండా, దేవుని కను చూపు కూడా కనబడకుండా తిరిగే వాళ్ళు ఉంటారు. ఇంకొక ఆదివారం చెప్తా వాక్యం, ఇప్పుడు చెప్పను. ఇప్పుడేం చెప్పాలనుకున్నానంటే, దేవుని దృష్టిలో నేను యథార్థవంతుణ్ణి, అందుకని నాకు హాని కలగల. దానికి ఎంత ఉంది, ఏ హాని, సింహం ఏ హాని నాకు కలగకుండా నోలును మూయించాడు. హాని, ఇప్పుడు 2 పాయింట్లు మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. కను దృష్టి పరిధిలో ఉన్నవాడికి హాని కలగదు. కను చూపు పరిధిలో ఉంటే హాని కలగదు. నాకు పలానా హాని కలిగిందంటే నువ్వెక్కడ లేవు చెప్పండి, నువ్వు ఎక్కడ లేవు, దేవుని కను దృష్టిలో లేవు, యథార్థంగా లేవు. నేను దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉన్నా, నేను తప్పు చేయలా. నువ్వు తప్పు చేయకుండా ఉంటే నువ్వు ఎప్పటికైనా దేవుడు నీకు ఏ హాని కలగకుండా చేస్తాడు. ఆమె చెప్పండి. ఒకడికి మటర్ కేసు వాడి మీద పడి లోపలేసేసారు. ఒకడిని మటర్ కేసు వాడి మీద పడి లోపలేసేసారు. వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నారు, ప్రార్థన చేయమని అడిగారు. మీ వాడు చేశాడా చేయలేదా రెండే చెప్పు, ఎక్స్ట్రా మాటలొద్దు. మీ వాడు చేశాడా చేయలేదా ఒకటే చెప్పు. చేయలేదు, పో ధైర్యంగా పో అన్న. తీసుకెళ్ళి లోపలేపించినారు, లోపలేసారు, కేసులు జరిగినాయి, నిర్దోషని విడిచిపెట్టేశారు. వాడికి నేనే పెళ్లి చేశా, వాడి పిల్లల్ని కూడా ఎత్తుకున్నా. అర్థం కాల. నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు పాపం చేయకుండా ఉంటే, దేవుని దృష్టిలో నువ్వు పవిత్రంగా యథార్థంగా నువ్వు నిర్దోషమైతే, ఎన్ని నిందలు వచ్చినా భయపడబాక. నేను భయపడని చెప్పండి. అనుమానంగా ఉంది మాట, ఏమో చేసినట్లుగా ఉన్నారు, లేకపోతే అంత డేర్గా రావట్లేదే నోట్లో మాట. అది ధైర్యంగా చెప్పాలి, అది లోపల నుంచి రావాలా. నేను ఎందుకు భయపడో, నేను తప్పు చేయలా, నేను చేయలా. తప్పు చేయలేదు కనుక నేను భయపడను. తప్పు చేయలేదు కానీ భయపడు. నీ మీద నింద వస్తే నువ్వు భయపడితే ఎట్లా? భయపడకూడదు. ఆయన కను దృష్టి నీ మీద ఉంటే, ఆయన దృష్టిలో నువ్వు నిర్దోషమైతే హాని కలగదు, హాని కలగదు.
హాని కలగకుండా ఉండాలంటే దేవుని దృష్టిలో ఉండాలి. ఆది కాండం సబ్జెక్ట్లోకి వస్తున్న 6వ అధ్యాయం 8వ వచనం. ఆది కాండం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చప్పడగొట్టండి గట్టిగా. అతడు నిర్దోషి, ఇతడు కృప పొందినవాడు. ఇప్పుడు దేవుని దృష్టిలో ఉన్నవాడు ఏం పొందుకుంటాడు చెప్పాలా? కృప పొందుకోవాలంటే ఏం చేయాలా? కృప 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 అని పాట పాడితే సరిపోద్దా? నీ కృప నీ కృపామయుడా కృపామయుడా అని పాడితే సరిపోద్దా? కృపామయుడా కృపామయుడు పాట పాడితే సరిపోద్దా? కీర్తనలు ఏముంది? నువ్వు కృప పొంది ఉండాలంటే ఏం చేయాలి? ఒక కీర్తనలు ఏముందాడా? ఎక్కడ? 91 కీర్తన 14 వచనం ఏముంది? ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాము. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసిన వాళ్ళు మాత్రమే లేలు చెప్పండి. వా నేను లేచారా? ఆదివారం మాత్రమేనా? మిగతా వారాల్లో వాళ్ళు లేస్తారా? ఉదయాన్నే ప్రతిరోజు లేస్తారా? లైఫ్లో ఉన్నతమైన స్థితికి ఎదిగిన వాళ్ళు ఉదయాన్నే లేస్తారు. ఇంకొక రకమైన వాళ్ళు ఏంటంటే రోజంతా పడుకుంటారు. పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది రోజంతా పడుకునే ఉంటారు, పని తక్కువ చేస్తారు, నిద్రపోతారు. అటట్టోళ్ళు కూడా ఉన్నారు. తిని పడుకుంటా ఉంటారు. వాళ్ళు కూడా పెద్ద పైకి వస్తారు. ఎంత పైకి వస్తారంటే దరిద్రపు రేఖలో కోటీశ్వరులు అయిపోతారు. అంత పైకి వస్తారు తిని పడుకునేవాడు. ఇక్కడ దేవుని దృష్టిలో భూమి మీద అంతా ఎతికితే ఒక్కడే కనబడ్డాడు. ఏం పొందుకున్నాడు? కృప పొందినాడు. ఒక్కడు కనబడ్డాడు. ఒక్కడు. ఇప్పుడు దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలంటే నిర్దోషిగా ఉండాలి. దేవుని దృష్టిలో నువ్వు కృప పొందినవాడు అయి ఉండాలి. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడు కనుక అతను ఒక్కడే కాదు, అతనితో కూడా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. దేవుని దృష్టిలో నువ్వు కృప పొందినవాడు అయితే నువ్వు కాదు, నీ కుటుంబాన్ని కూడా రక్షించుకుంటావు. అర్థమవుతుందా? అదే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక రాణి అయ్యింది. రాణి అయిపోయింది. ఎవరి దృష్టిలో? ఆ రాజు దృష్టిలో. ఆమె రాజు దృష్టిలో పడింది. ఎంతో మంది ఉంటారు, అందరి కళ్ళల్లో పడరు. అర్థం కాల? ఆడ 120 మందిని సెలెక్ట్ చేసినారు. మళ్ళీ వాళ్ళలో మళ్ళీ 120 మంది అంటే ముందులో ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ముగ్గురు పడ్డారు వాళ్ళ దృష్టిలో. ఆ ముగ్గురులో మళ్ళీ ఒకడు దృష్టి పడ్డాడు, దానియేలు. అట్లాగే రాజు దృష్టిలో ఎస్తేరు పడింది కనుక రాణి అయిపోయింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాజు అంటే దేవుడితో సమానం, దేవునికి సాదృశ్యంగా ఉంది. ఎస్తేరు అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. అర్థం కాల? సంఘానికి సాదృశ్యంగా ఉంది కనుక మనం ఆయన దృష్టిలో
ఎప్పుడూ ఉండాలా, దయగలిగి ఉండాలా, ఆయన దృష్టిలో ఉండాలి. ఆయన దృష్టిలోంచి పక్కకి వెళ్ళకూడదు. పక్కకి వెళ్ళామా అయిపోయిందే. నా ఉంది కదా, పిలిచినప్పుడు ఆయన కళ్ళ ముందుకు రాలా. ఆమె దృష్టిలో, అతను రాజు దృష్టిలో లేదు కనుక తీసి పక్కన పెట్టాడు. ఆమె నిషేధించడానికి కారణం అదే. రాజు దృష్టిలో లేదు, పిలిచినప్పుడు రాలా, ఆయన కంటి ముందు లేదు. పిలిచినప్పుడు నేను చూడాలి రమ్మని అన్నాడు, పిలిచినప్పుడు రాలా. అందుకని ఆ దృష్టి ఎస్తేరు మీదకి వెళ్ళింది, రాజుకి. అలాగే మనం గమనించి చూస్తే యోబు గ్రంథంలో యోబు అంటాడు, భలే మంచి మాట అంటాడు. యోబు గ్రంథంలో 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. నా ఉపదేశం నిర్దోషమైనదిని దేవా, నీ దృష్టికి నేను పవిత్రుడనని నీవంటున్నావు. దేవుడే అంటున్నాడు, నువ్వు పవిత్రుడివే. నిన్ను గురించి దేవుడు స్టేట్మెంట్ ఇవ్వాల. చెప్పండి ఆమేనండి. అందరూ మనల్ని నీచులు, పాపులు, గొర్రెలు అంటుంటారు. కొంతమంది క్రైస్తవులు అంటే గొర్రెలు, కుల తక్కువళ్ళు, ఏమేమో అంటుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, యోబు నీవు నా దృష్టికి ఎవరు? పవిత్రులు. పవిత్రులు అనేది మనుషులకి వర్తిస్తుంది, అర్థం కదా. పరిశుద్ధుడని దేవుడికి వర్తిస్తుంది. మనం అందరం పవిత్రులుగా చేశాడు ఆయన. పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. ఆయన పరిశుద్ధుడు. మనము పవిత్రుడు. నీవు నా దృష్టికి పవిత్రుడివి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? పవిత్రులుగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని దృష్టిలో పవిత్రంగా ఉంటామో, యోబుకు వచ్చిన ఎన్ని శోధనలు వచ్చినా యోబుని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఎలా పెట్టాడో నిన్ను అలాగని పెట్టునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఎలా ఉండాలి? నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? పవిత్రుడివై ఉండాలి. దయను పొందినవాడుగా ఉండాలి. పవిత్రుడిగా ఉండాలి. నువ్వు దేవుని దృష్టిలో పవిత్రుడిగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే యోబు అదే అంటున్నాడు, దేవుడా నువ్వు నన్ను పవిత్రుడు అంటున్నావు, నన్ను పవిత్రపరిచావు, నన్ను పవిత్రుడని నన్ను పిలుస్తున్నావు. యోబు అంటున్నాడు. ఈరోజు ఆ నిశ్చయిత నీకుందా? నేను పవిత్రుణ్ణి, దేవుని కను దృష్టిలో నేను పవిత్రంగా ఉన్నాను అని నువ్వు చెప్పగలవా? ఇసుకే చెప్పినట్టు చెప్పగలవా? ఇసుకే ఏమన్నాడు? నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నాను అన్నాడు. నీకు తెలీదా అన్నాడు. నీ సన్నిధిలో నేను ఎలా జీవించాను నీకు తెలీదా? నువ్వు చూడలేదా? నీ కను దృష్టిలో ఉన్నానా లేదా? నీ సన్నిధిలో ఉన్నాను లేదా? నన్ను జ్ఞాపకం చేసుకోవా? నిన్ను కాబట్టి ఇంకెవరిని జ్ఞాపకం చేసుకుంటాను నేను. ఆమేన్ హల్లెలూయా. నీకు కాబట్టి ఇంకెవరికి ఇస్తాను నాయన ఆ విషయం. పై నుండి వచ్చింది, ఇంక అయిపోయింది నీ టైం అని, చీటి చిరిగిపోయింది పో అన్నాడు. లేదు ఇంకా 15 సంవత్సరాలు బతుకుపో అన్నాడు. దేవుని దృష్టిలో నువ్వు ఉంటే నిశ్చయముగా పవిత్రుడుగా ఉండాలి. అపవిత్రమైన క్రియలు చేయకూడదు. అపవిత్రమైన క్రియలు చేస్తే దేవుని సన్నిధిలో, దేవుని కనుదృష్టి పరిధిలోంచి నిన్ను త్రోసివేస్తాడు, తోలివేస్తాడు. ఉండని ఆయన దగ్గర పవిత్రుడుగా ఉండాలి ఆయన కనుదృష్టిలో నువ్వు. దావీదు ఏమంటున్నాడంటే కీర్తనలు 18వ కీర్తన 23వ వచనం,
దోషక్రియలు చేయనులకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడునైతిని. చపల కొట్టండి గట్టిగా. దావీదు రాసిన కీర్తన, నేను యథార్థవంతుణ్ణి, నేను ఆయన దృష్టికి నేను యథార్థవంతుణ్ణి. దేవుని దృష్టిలో నువ్వు ఉంటే నువ్వు యథార్థంగా బ్రతుకు. లోక విరోధి అయినా పర్వాలే, యథార్థవాది లోక విరోధి అయితే అయ్యవు యథార్థంగా బ్రతుకు. ఎలా బ్రతకాల చెప్పండి, ఎలా బ్రతకాల? నేను దేవుని దృష్టిలో యథార్థవంతుణ్ణి. నువ్వు యథార్థవంతుడివైతే దేవుని దృష్టిలో ఉంటావు. దేవుని దృష్టిలో ఉంటే నువ్వు యథార్థంగా ఉంటావు. దావీదు స్ట్రైట్ చెప్తున్నాడు, నువ్వు యథార్థవంతుడు, నీ దృష్టిలో నేను యథార్థంగా ఉన్నాను. ఒకటే స్టేట్. యథార్థంగా ఉండాలని చాలామంది ప్రయత్నిస్తారు. ఏం చేస్తే యథార్థవంతులుగా ఉంటారు, ఏం చేస్తే దేవుని దృష్టిలో ఉంటారు. కొత్త నిబంధనలో ఒక రెఫరెన్స్ చెప్తాను, చదవండి. రోమపత్రిక 2:13 రోమన్ చాప్టర్ 2:13. సూపర్ చదువుతున్నాను, బాగా చదువుతాను, చదువున్నాను. చదువు. ధర్మశాస్త్రముని ఇనువారు దేవుని దృష్టికి నీతిమంతులు గారు. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తిస్తే దేవుని దృష్టిలో నీతిమంతులు అవుతారు. చిన్న లాజిక్. మేము బాగా వింటున్నాం కదంటే నడుచుకుంటే కదా. ఎవరన్నా ఒకరు నీళ్లు పెట్టే పని మీ నలుగురు ఎవరన్నా ఒకరు తీసుకోండి. మంచానికి 4 కోళ్ళు ఉంటాయి, ఎందుకో వేస్ట్. ఆడబెట్టి మొద్దు ఎవరన్నా ధర్మశాస్త్రాన్ని వింటారు. ఇప్పుడు ఆదివారం చెవులు శాటంత చేసుకుని వింటారు, నడవరు. ఎందుకో ఏనుక్కున్నంత ఇంత పెద్ద శాటంత చెవులు ఉండే లాభం. ఎంత చెవులు ఉండే లాభం. పాముకు చెవులు ఉండవు, మళ్ళీ అజ్జుడు ఎట్ట ఆడుతుందో. నాగస్వరం ఆడదా నాగపామ. శాటంత చెవులు పెట్టుకొని ఇంటే లాభం, నడుచుకుంటే కదా. నేను విన్నానండి, నేను యూట్యూబ్లో నీ మెసేజ్ కూడా విన్నాను. నడుచుకో. ఇంటే సరిపోదండి. విన్న వాక్యాన్ని విశ్వసించాలా, విశ్వసించిన నడుచుకోవాలా. నడుచుకుంటే దేవుని దృష్టిలో ఉంటావు. నువ్వు విని నడుచుకోకుండా ఉంటే ఎట్లా? వినుట వరకు విని నడుచుకోకపోతే ఏం లాభం? వినేవాళ్ళు కొలకొల్లలుగా ఉన్నారు, నడుచుకునేవాళ్ళు లేరు. ఈరోజు క్రైస్తత్వం ఎందుకు ఇంప్రూవ్మెంట్ కావట్లేదంటే, ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు లేక వినేవాళ్ళు లేక కాదు. చెప్పేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. టెక్నాలజీ పెరిగింది, ఇంత లేటెస్ట్ టెక్నాలజీలో వేల మంది వింటున్నారు. కానీ ఎందుకు పెరగట్లేదంటే నడుచుకునే వాళ్ళు లేరు. వినేవాళ్ళని క్రైస్తవులు అనరు, నడుచుకునే వాళ్ళని క్రైస్తవులు అంటారు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునేవాడిని క్రైస్తవుడు అంటారు, వినేవాడిని కాదు. వినేవాడు చెవులున్నాడు ప్రతి ఒక్కడు ఉంటాడు.
ఎవడో సామెత చెప్పేవాడు మోగోడైతే వినేవాడు చెవిటోళ్ళు అయితే భలే ఉంటుంది అన్నారు. ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, చెప్పేవాడు మోగోడై ఉండాలా, వినేవాడు చెవిటోళ్ళై ఉండాలని. నేను చాలాసార్లు నవ్వుకుంటా, చెప్పేవాడు మోగోడు అంటుంటాయి, వినేవాడు చెవిటోళ్ళు అయితే ఎట్టుంటుందని. అర్థం కదా? అంటే మోగోడు చెప్తుంటే వింటలేదు అనుకుంటున్నారు మీరు. నేను చెప్పింది మీరు నవ్వుకుంటున్నారు కానీ అంటే ఇంట్లో జనాల టీవీలో వార్తలు రావట్లేదండి మీకు? మోగోళ్ళ వార్తలు రావట్లేదు, వింటలేదా? ఇంటం వరకు విని నడుచుకున్న వాళ్ళందరూ ఇట్లే ఉండాలి. ఎండం వరకు వింటారు. ఏముంటారబ్బా, ఏం చెప్పాడబ్బా ఈ వారం. అసలు ఈరోజు వాక్యం నేను ఇప్పటి వరకు ఫ్రెడెన్లో ఈ కోణం ఉందని నాకు తెలియదు. అసలు ఇంట చెప్పాడంటే బాబా ఏం చెప్పాడు, నువ్వు మిస్ అయిపోయిన ఆదివారం. అసలు వచ్చి ఉండాల్సింది నువ్వు. ఏం పాయింట్లు చెప్పిన ఒక్కటే నడుచుకుంటే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. మనుషుల దృష్టి నీ మీద ఉండాలని ఎప్పుడు అనుకోకు. కొత్తగా ఇల్లు కడతారే, దానికి గుమ్మడికాయ మీద కూడా ఉంటుంది అందరి దృష్టి. కొత్తగా కడతారే, కొత్తగా కట్టిన ఇల్లు గుమ్మడికాయ కడతారు. అందరూ గుమ్మడికాయని చూస్తా ఇల్లు చూడకుండా పోతారు. ఇల్లుని చూడరు, గుమ్మడికాయని చూసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకు కట్టేది గుమ్మడికాయని. ఆ ఇల్లుని చూడరు, గుమ్మడికాయని చూసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని దిష్టి దాని మీద పడుకుంటూ ఉంటుందని గుమ్మడికాయ కడతారు. ఇంటే సరిపోద్దే. దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే, నువ్వు నీతిమంతుడిగా మారాలంటే, దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే వినింది నడుచుకోవాలి. సార్లే ఎక్కువ చెప్తే అరగదు. యాకోబు పత్రిక 4:10 దేవుని దృష్టికి ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుంటే అప్పుడు మీరు ఆయన్ని మిమ్మును హెచ్చించును. కొట్టో సపడ గట్టిగా. దేవుడు నిన్ను హెచ్చించాలంటే దేవుని దృష్టిలో నువ్వేం చేయాలా? అర్థమవుతుందా? ఇది విశ్వాసులకి సేవకులకి చాలా సూటబుల్ రెఫరెన్స్. ఏంటది? నువ్వు ప్రభు దృష్టిలో నిన్ను తగ్గించుకుంటే, ప్రభు దృష్టిలో నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను, చెప్పండి ఇటు చెప్పండి, నేను చెప్పిన యాక్షన్ చేయండి. మీరు అర్థం కాల? యాక్షన్ చేయండి నేను చెప్పినట్టు. నువ్వు ప్రభువులో తగ్గించుకుంటే, చెట్టు కింద పెట్టి చేయట, నువ్వు ప్రభువులో తగ్గించుకుంటే, చేయట పెట్టండిట, ప్రభువులో తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వెంత తగ్గించుకుంటావో, మీరు ఎంత చేయి పైకెత్తాలనుకుంటే అంత తగ్గించుకోండి చేయి కిందకి. మిమ్మల్ని మీరే దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే మీరు ఎంత తగ్గించుకుంటారో చెప్పండి. ఈ చేయి ఎత్తండి, కుడి చేయి పైకి ఎత్తండి, ఎడమ చేయి కింద తెచ్చండి. కుడి చేయి పైకి ఎత్తు. ఇప్పుడు నువ్వు దేవుని దృష్టిలో ఉంటే నువ్వేమవుతావు? దేవుని దృష్టిలో ఉంటే ఏమవుతావు? తగ్గించుకుంటావు. నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడు? ఇప్పుడు నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావంటే దేవుడు నిన్నేం చేస్తాడు? దేవుని దృష్టిలో ఉండాలంటే నిన్ను నువ్వేం చేసుకోవాలా? నువ్వు తగ్గించుకుంటే నిన్నేం చేస్తాడు? దేవుడు హెచ్చిస్తాడు. ఇంత చిన్న లాజిక్ని మిస్ అయిపోతే అట్ట మీరు? దేవుడు నన్ను హెచ్చించలేదు, దేవుడు నన్ను హెచ్చించలేదు, దేవుడు నన్ను హెచ్చించట్లేదు, జనాలు నన్ను పొగట్లేదు, జనాలు నన్ను హెచ్చించట్లేదు, జనాలు నన్ను ఫైన్ ఇచ్చి పెట్టలేదు.
ఎవడ నేను పైన పెట్టడం, నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడే నేను పైన పెడతాడు. ఎవ్వడు అనగదొక్కలేడు, శాత కాదు. దేవుడు ఒక వ్యక్తిని పైకి లేపితే ఎవ్వరు వాణ్ణి దించలేరు. లాస్ట్ ఒక రెఫరెన్స్ చెప్తా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది, మరణము కంటే దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడే, ఒకటి నాకు కనిపించింది. అది వలల వంటిదై, అది వలల వంటిదై, ఉరుల వంటి ఉరుల వంటి మనస్సు కలిగిన, బంధకముల వంటి బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన. ఇప్పుడు బాగానండి, అక్కడ దాకా చదివిన స్త్రీని గురించి రాశాడు. ఆయన 700 మంది భార్యలు ఉండే, ఆయనకి 700 మంది భార్య సొలొమోనుకి. యుద్ధమే లేదంట ఆయన ఉన్నప్పుడు. ఎందుకంటే ఏ రాజు అతని మీదకి వస్తాడో ఆ రాజు కూతుర్ని పెళ్లి చేసుకునేవాడు. ఆర్డినరీ పర్సన్ కాదు, ఆయన తక్కువైనడు కాదు. ఏదో ఈదులో ఉన్న అమ్మాయిని తీసుకుని చేసుకున్నాడు, ఏదో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు, లవ్ చేసాడని కాదు. రాజు కుమార్తెలను 700 మంది చేసుకున్నాడు. తక్కువైనడు కాదు సొలొమోను. రాజు కుమార్తెలను 700 మంది చేసుకున్నాడు. ఆ 700 మందిని చేసుకున్న తర్వాత ఆయనకు వచ్చిన జ్ఞానం ఏంటంటే ఉరులు వంటిదంట. ఆహా, ఏం వర్ణించాడు! ఇంకోసారి చూద్దామా, ఏం వర్ణన! మరణము కంటే ఎక్కువ దుఃఖం, మరణానికంటే దుఃఖం కలిగినది ఒకటి ఆయన కలిగింది తెలిసిందంట. అదేంట్రా అంటే వలల వంటిది. నెట్ ఉంది కదా ఫోన్లో, నెట్. అదే నెట్. వల అంటే అదే కదా. ఇంగ్లీష్లో ఏమంటారు? నెట్. ఈ తెలుగులో ఏమంటారు? ఈ వల, అది నెట్. ఆ నెట్లో పడినారంటే అట్లా అర్థం చేసుకోండి. ఇక ఆ వలలో పడి ఊర్ల వంటి మనసు, బంధకాల వంటి చేతులు కలిగిన స్త్రీ అన్నాడు. సరే, స్త్రీ అయితే అక్కడ వరకు సబ్జెక్టు అక్కడ కాపీ. ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తాం మళ్ళీ. దేవుని దృష్టికి మంచివారు దేవుని దృష్టికి మంచోళ్ళు అయితే దాన్ని తప్పించుకుంటారు. సబడపడండి. దేన్ని తప్పించుకుంటారు? దేన్ని తప్పించుకుంటారా? రెండో పిల్లమా? రెండో పిల్లం చేతిలోంచా? ఎవరిదే తప్పించుకుంటారు? ఆ ఉరిలో చిక్కుకోకుండా, మరణం కంటే బాధకరమైన దాంట్లో పడిపోకుండా, దేవుని దృష్టిలో మంచోడివైతే, నువ్వు మంచివాడైతే కొంతమంది మంచోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట తెలుసా? వాడికంటే నువ్వు అనవసరం, నీది నువ్వు డాష్, నీది నువ్వు డాష్. అక్కడ ఏమైనా పెట్టుకోండి. నీ మంచితనాన్ని నువ్వు చూసుకో. ఒక్కరి సంగతి నీకు అనవసరం. నువ్వు మంచోడివా? దేవుని దృష్టికి నువ్వు మంచోడివా? నువ్వు మంచోడివైతే మరణం కంటే బాధకరమైన వాటిలో నువ్వు పడిపోకుండా కాపాడబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి దృష్టిలో ఉండాలి? దేవుని దృష్టిలో మిస్ కాకూడదు. అంతే. ఆయన దృష్టిలో పక్కకి వెళ్ళకూడదు. దేవుని దృష్టిలోంచి పక్కకి వెళ్ళకూడదు. మమ్మల్ని మా నాయకులు నడిపించారు. యేసన్న గారు మమ్మల్ని నడిపించారు. ఆయన అక్కడుంటే ఆయన వెనక నేను ఉంటా, ముందన్నా ఉంటా, వెనకైనా ఉంటా. ఆయన కనబడతా ఉంటా, వాకింగ్ చెప్తా ఉంటా, స్టేజ్ ముందే ఉంటా, సౌండ్ సిస్టమ్ పెట్టి ఆయన చూసుకుంటా ఉంటా. ఆయన టన్నంటే అక్కడ ఏందండి పరిగెత్తిపోయాం. నెట్లో ఉంటుంది చూడండి, యూట్యూబ్లో అన్నింటిలో ఉంటుంది.
ఎస్సన్న గారు గుడాల పండగ స్టేజ్ మీద ఇటు మోకాళ్ళు ఇటు వంగి ఇటు కూర్చోంటాడు. ఆ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో వెనక అన్నకి కరెక్ట్గా అంత దూరంలో నేను అక్కడ మోకాళ్ళ మీద ఉంటాడు చూడాడా. అన్న ఇక్కడ మోకాళ్ళ మీద ఉంటాడు, వెనక ఆడుంటా స్టేజ్. అన్న ఇక్కడ ఉన్నాడు గుడాల పండగ స్టేజ్ మీద ఆడుంటా. ఆ ఫోటోలో ఉండదు చూడు అక్కడ వెనక. ఆయన ఏంటాడు ఏమంటా అన్న ఆడుంటే నేను ఒకడు గంట కనబడ్డు, ఒకడు 2 గంటలు కనబడ్డు, ఒకడు రోజు కనబడ్డు, ఒకడు 3 రోజులు కనబడ్డు. ఏమంటారో మనకు తెలియదు, ఏడున్నారో తెలియదు, ఏడు తిరుగుతున్నారో తెలియదు, మనకు తెలియదు. ఆయన అంటే మనం అలవాటు అయిపోయింది మాకు. అట్లా 2 సంవత్సరాలు ఆయన అంటే దూరంలో సప్పని ఏం చెప్తాడు, పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళం ఆయన దగ్గరికి. తగ్గించుకుంటే హెచ్చించబడతావు. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతావు. ఊర్లు చిక్కుకోవు, బంధకాళ్ళు చిక్కుకోవు, వలలో పడిపోవు, నెట్లో పడిపోవు. నెట్ అంటే దోమలు వేసుకుని నెట్ అనుకునేరు. దాన్ని వేసుకొని లోపల కూర్చొని లోపల సెల్ ఫోన్ పెట్టుకొని గంటలు దుప్పట కప్పుకొని లోపల పెట్టుకొని నెట్లో ఉంటారు కొంతమంది. చిక్కుకున్నారంటే అది తప్పు, దేవుంది కాదు. తప్పు దేవుంది కాదు. దేవుని కనుదృష్టిలో నువ్వు లేవు కనుక నువ్వు చిక్కావు. దేవుని కనుదృష్టిలో నువ్వు ఉంటే దాంట్లో పడిపోవు, చిక్కుకోవు అని రాసింది ఇక్కడ. ఆయన కనుదృష్టిలో ఉన్నవారు మంచివాళ్ళైతే, మంచివాడవు నువ్వైతే చిక్కుకోవు. నువ్వు చెడ్డవాడివైతే ఎప్పటికైనా చిక్కుకుంటావు. రహస్యంగా మాట్లాడింది. ఇంటి పైన కోడి కూసినట్లు అని ఇంటి మీదకి ఎక్కువ వస్తుంది. ఏందే నాటుకోడి. ఇప్పుడు నేను అరిసిన నాటుకోడి, బాయిలర్ కోడి కాదు. బాయిలర్ కోడి అరుపు అట్ట ఉండదు. ఇంటి మీదకి ఎక్కువ వస్తుంది. దేవుని దృష్టిలో నువ్వు ఉంటే, తగ్గించుకుంటే ఎప్పటికైనా నువ్వు హెచ్చించబడతా. ఎవడు తొక్కలేడు. ఎవడు తొక్కుతాడు చెప్పు? ఎవడు తొక్కుతాడు చెప్పు నిన్ను? నువ్వు నిర్దోషమైతే ఎవడు తొక్కుతాడు చెప్పు? దానియేలు దొక్కారా? యోబు పతనమయ్యాడా? యోబు అంటున్నాడు, దేవా పవిత్రున్నాయా నీ దృష్టికి? ఎస్తేర్ అంటుంది, నీ దృష్టికి దయగలిగినాడు నేను. దావీదు అంటున్నాడు, దేవా నీ దృష్టికి యథార్థంగా ఉన్నా నేను. నోవహు అంటున్నాడు, నీ దృష్టిలో కృపను పొందుకున్నా. దానియేలు అంటున్నాడు, నేను దేవుని దృష్టిలో చెప్పండి నిర్దోషిని గనుక దేవుడు నన్ను తప్పించాడు. వెంటనే రాజు ఏం చేశాడంటే వెంటనే రాజుకు పనిచేశాడు. అది రాజశాసనం కదా. భారతదేశంలో అయినా సరే క్రైస్తవుల మీదకి వ్యతిరేకంగా లేచిన చట్టం ఏమవుతుంది తెలుసా? తిరగబడుతుంది. ఎట్ట తిరగబడుతుంది అంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చివరిలో ఏం తిరగబడింది చెప్పండి. ఆ రాజే రాపిస్తున్నాడు. ఎవరైతే అధికారంలో ఉండి క్రైస్తవులకు విరోధంగా ఏమన్నా చెయ్యాలని ప్రయత్నిస్తాడో అతని చేత్తోనే క్రైస్తవులకు ఒక మంచి చట్టాన్ని వాళ్ళ చేత్తోనే రాపిస్తాడు. ఏమని రాపిస్తాడో తెలుసా? దానియేలు గురించి ఏం రాపించాడో తెలుసా? అక్కడ ఏం రాపించాడు? 6వ అధ్యాయం చివరిలో అతన్ని ఆడ చూసి చదువు. దానియేలు దేవుడే. అక్కడున్న చెప్పండి, మీ సొంత మాటలు చెప్పాకండి. నాకు కూడా తెలుసు. వీళ్ళు సబ్జెక్టులో లేరురా.
ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించెను అని రాయించెను రాపించాడు. రాజ్యములోని సకల ప్రభుత్వములందు దానియేలు యొక్క దేవునికి భయపడుచు దానియేలు దేవుడికి భయపడాలా. ఆయన సముఖమున వణుకుచుండవలెను. దానియేలు దేవుడికి వణకాలా. ఆయనే జీవము గల దేవుడు. వాళ్ళ దేవుడే జీవం కలిగిన దేవుడు. యుగయుగములు ఉండవాడు. ఆమేన్. క్రైస్తవుల దేవుడే యుగయుగములు ఉండవాడు. యుగయుగములో ఉన్నవాడని. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆ రాజ్యము నాశనం కానిది. ఆయన ఆధిపత్యము తుదమట్టు. అది ఆధిపత్యం తుదమట్టుకు ఉంటది. ఆయన విడిపించువాడును. ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు. ఆమేన్. హల్లెలూయా. మనం క్రైస్తవులకు విరోధంగా లేచిన చట్టాలు ఏమవుతాయో తెలుసా? క్రైస్తవుల దేవుడే నిజమైన దేవుడని దేశంలో ప్రకటించబడేటట్లు దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తగ్గించుకో, హెచ్చించబడతావు. వెర్రవీగేమనుకో, గర్వంతో విర్రవీగామనుకో, గర్విష్ఠుల గర్వాన్ని అణిచి మట్టి తినిపిస్తాడు. అదే అధ్యాయం ఇటు తిప్పితే ఒకడు నేను చేసినా నా రాజ్యం అని అన్నాడు. ఏమయ్యాడా? పశువై గడ్డి మేశాడు. పశువైపోయి గడ్డి మేశాడు. అర్థం కదా? తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత మళ్ళీ రాజ్యాన్ని ఇచ్చాడు. రాజు పశువులాగా గడ్డి మేసాడు. గర్విష్ఠులు గడ్డి మేపిస్తాడు, దీనుల్ని సింహాసనానికి ఎక్కిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ దృష్టిలో నేను నా కుటుంబం నిర్దోషులుగా ఉండాలి. యేసయ్యా నీ దృష్టిలో పవిత్రంగా ఉండాలి. యేసయ్యా నీ దృష్టిలో కృప పొందినవాడిగా ఉండాలి. యేసయ్యా నీ దృష్టిలో దయ పొందిన బిడ్డగా నేను ఉండాలి. యేసయ్యా నీ దృష్టిలో వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డగా ఉండాలి. యేసయ్యా నీ దృష్టిలో తగ్గించుకుని హెచ్చించబడే బిడ్డగా ఉండాలి. నేను తగ్గించుకునే మనసు దయచే ప్రభు. నాకు అహంకారం రాకుండా కాపాడే, నాకు గర్వం రాకుండా నన్ను కాపాడయ్యా. నాకు అహంకారం రాకుండా నన్ను కాపాడయ్యా. రెండు చేతులెత్తి ఆయన సన్నిధిలో, రెండు చేతులెత్తి ఆయన సన్నిధిలో. దానియేలు దేవుడే దేవుడు. దానియేలు దేవుడే దేవుడు. దాని ముందు నీ పేరు ఉండాలి. ఇదిగో వీళ్ళు దేవుడే దేవుడు అని ప్రజలు చెప్పుకోవాలి. వీళ్ళు నమ్ముకున్న యేసయ్యే దేవుడు అని ప్రజలు చెప్పుకోవాలి. ఇదిగో వీళ్ళ దేవుడే దేవుడని నిన్ను గురించి స్టేట్మెంట్ ఇవ్వాలి. అలా నువ్వు నడుచుకోవాలి. దేవుని దృష్టిలో నిర్దోషినిగా నువ్వు చేయి ప్రభువా. నీ దృష్టిలో ఉంటే చాలు. నీ కనుచూపు పరిధిలో నేను ఉంటే చాలయ్యా. అంతే చాలయ్యా. అంతే చాలయ్యా. నీ కనుచూపు పరిధిలో నేనుంటే చాలయ్యా. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, గత కాలం అంతా కాపాడి ఉన్నారు నాయన. యేసయ్యా ఈ పునరుద్ధాన దినమందు మా ఆరాధన మీరు అంగీకరించి మా మధ్యలో మీరు క్రియ జరిగిస్తున్నారు. మీ సేవకులను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన వాక్కుల కొరకే స్తోత్రం ప్రభువా. వేల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద బ్రతికిన ఒక పరిశుద్ధుడైన దైవజనుడైన దానియేలు గురించి మేము ఎన్నోసార్లు వింటూనే వస్తున్నాం నాయన. అయినా ఈరోజు ఒక క్రొత్త కోణంలో మీరు మాట్లాడారు యేసయ్యా. దానియేలు నీ సింహాలు ఏమీ చేయలేకపోయాయి. కారణం మీ దృష్టిలో నిర్దోషి నాయన. మేము కూడా మనుషుల దృష్టిలో కనబడాలని మా నీతి క్రియలు ఇవేమీ మేము చేయకూడదు. మొదటిగా దేవుని దృష్టిలో నేను ఎలాగున్నాను,
నా దేవుని దృష్టిలో నేను నిర్దోషంగా ఉన్నానా లేదా అని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ పరీక్ష చేసుకోవాలి. ఎవరికి వారే, ఎవరి మనస్సును వారు పరీక్ష చేసుకోవాలి. నా దేవుని దృష్టిలో నేను కృప పొందాను, ఆ కృపను పోగొట్టుకోకూడదు. నా దేవుని దృష్టిలో నేను దయ పొందిన వ్యక్తిని గనుక ఆ దయలోనే నిలిచి ఉండాలని ప్రభా, మీ దృష్టిలో తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడే హెచ్చింపబడతామని ప్రభా, మీ దృష్టిలో మేము పవిత్రులుగా ఉండాలని మీరు తెలియచేశారు. మీ దృష్టిలో మంచి వారిగా ఉంటే తండ్రి అపాయాలు ఊరి తండ్రి వలలలో మేము చిక్కుపడకుండా సాతాను వశం కాకుండా కాపాడబడతామని మీరు చెప్పారు. అవునయ్యా, ఒక్కసారి మీ ఎదుటకు మేము వస్తున్నాం. మీ దృష్టిలో నేను ఎలాగున్నాను, మీ దృష్టిలో మేమంతా ఎలాగున్నాము అని మరొక్కసారి పరీక్ష చేసుకుంటూ మాలో ఉన్న లోపాలన్నీ సరిచేసుకుంటున్నాం తండ్రి. నిజంగా దానియేలు వలె మేము నిర్దోషంగా ఉంటే మా తర్వాతి తరాలు మమ్మల్ని గురించి చెప్పుకుంటాయి తండ్రి. దానియేలు దేవుడే నిజమైన దేవుడు, యుగ యుగాలు ఆయనే జీవము కలిగిన దేవుడు అని తరతరాలు చెప్పుకునేటట్లుగా మీరు చేశారు తండ్రి. అలాగే మా గురించి కూడా అలాగ మంచి సాక్ష్యం పొందుకోవడానికి మీరు కృప చూపండి. మీ దృష్టిలో మేము ఎలాగుండాలో తెలియచేశారు. వాంఛించిన ప్రతి బిడ్డ కూడా అలాగ మీ దృష్టిలో నిర్దోషంగా ఉండడానికి కృప పొందిన వారిగా, దయ పొందిన వారిగా, యథార్థవంతులుగా, తగ్గించుకున్న వారిగా, మంచి వారిగా ఉండే కృప అనుగ్రహించుచున్నందుకొరకై స్తోత్రం ప్రభువా. మీ మాటలు మా హృదయాలు స్థిరపరచండి నాయన. మరి ముఖ్యంగా అన్నకు విశేషమైన కృప ఇవ్వండి నాయన. అన్న మార్గాల్లో తోడయుండి కాపాడండి. యెరూషలేము యాత్ర అంతట్లో మీరు తోడయుండండి ప్రభువా. ఈ పునరుద్ధాన ఆరాధన అత్యంత ఆశీర్వాదకరంగా జరిగించారు. మీరు రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతులు స్తోత్రం చెప్పండి. మన పునరుద్ధానుడైన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడే నడిపించును గాక. ఆమేన్.